ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతున్నాను. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఆమెన్. ఆకలి, నిద్ర, టెన్షన్స్ ఇలాంటివేమీ లేకుండా ఎప్పుడు దేవుడితో ఆనందిస్తూ ఉండే సమయమే విశ్రాంతి. అదే ఇటర్నల్ లైఫ్. మరి మనము విశ్వాసులమని మనకు మనం చెప్పుకోవడం కాదు, నిజంగా దేవుడి చేత కూడా అనిపించుకుంటున్నామా? ఇంకా మా ఫ్యామిలీలో కొంతమంది మారలేదనే భయం ఉందా? వెంటనే ప్రార్థించండి.